సో యానిమలాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రోయ్. సో వెల్కమ్ టు యానిమే అప్డేట్స్ ఎపిసోడ్ 11కి. సో ఈసారి వచ్చేసరికి యానిమే న్యూస్ అయితే చాలా కొన్నే ఉన్నాయన్నమాట. సో అయినా పర్లేదు, కొన్ని మంచియే ఉన్నాయి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ గ్లోబల్ యానిమే న్యూస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ వారం రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ అండ్ కీ విజువల్స్ గురించి మాట్లాడుకుంటే, ది స్కెల్టన్ నైట్ ఇన్ ది అనదర్ వరల్డ్ సీజన్ 2 సంబంధించి ఒక కీ విజువల్ అండ్ ఒక ఓపెనింగ్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి ఈ జులైన అయితే రిలీజ్ అవబోతుంది. సో తర్వాత వచ్చేసరికి వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 కి సంబంధించి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఆల్ లాంగ్వేజెస్ లో ఇంక్లూడింగ్ తెలుగు. సో ట్రైలర్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ రాబిన్ అయితే అసలు టూ గుడ్ అనమాట. పర్ఫెక్ట్ కాస్టింగ్ అనిపించింది అనమాట. అంత బాగుందంటే అంత బాగుంది. సో రాబిన్ అయితే. సో తర్వాత గురించి మాట్లాడుకుంటే, పీపుల్ ఆఫ్ చిమ్నీ టౌన్. సో ఇది వచ్చేసరికి అయితే మూవీ అనమాట. సో దీనికి సంబంధించి ఒక సీక్వల్ మూవీ అయితే వస్తుంది. సో దానికి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, స్మోకింగ్ బిహైండ్ ది సూపర్ మార్కెట్ విత్ యూ. సో ఈ యానిమేకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి అయితే మనకి ఈ జులైన అయితే రిలీజ్ అవబోతుంది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, బ్యాంక్ డ్రీమ్స్ యూమి మిత్. సో ఈ యానిమేకి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో లాస్ట్ కీ విజువల్ గురించి మాట్లాడుకుంటే, మాన్స్టర్ ఈటింగ్ అడ్వెంచర్. సో దీనికి సంబంధించి ఒక కీ విజువల్ రిలీజ్ చేశారు. ఇవి అనమాట ఇప్పుడు దాకున్న ట్రైలర్స్ అండ్ కీ విజువల్. సో ఇప్పుడు మెయిన్ యానిమే అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ మొషికో టెన్సే జాబ్లెస్ రికార్నేషన్. సో సీజన్ 3 అయితే మనకి ఈ జులై అయితే ఎయిర్ అయితే అవబోతుంది. సో ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనమాట. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, 100 మీటర్స్. సో 100 మీటర్స్ అని చెప్పి ఒక ఫిలిం రిలీజ్ అయిందని మీ అందరికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, అండ్ దీని రివ్యూ కూడా చేస్తానని చెప్పాను. సూన్ అది వస్తుంది. సో ఇప్పుడు 100 మీటర్స్ ఫిలిం వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 లో అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి నాన్ ఇంగ్లీష్ ఫిలిం అనమాట. సో ఒక జపనీస్ ఫిలిం టాప్ 10 లో ఉంది ప్రెజెంట్ అయితే. సో అంటే అంత బాగుందన్నమాట. సో నేను చూసాను, హాఫ్ చూసాను, నాకు బాగా నచ్చింది. సో చూద్దాం, ఇంకా మిగిలింది రివ్యూలో అయితే చెప్తాను అనమాట. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఫుల్ క్లియరింగ్ అనదర్ వరల్డ్ అండర్ ఎ గాడెస్ విత్ జీరో బిలీవ్స్. అంతేకాదు, ది ఫైర్ ఫ్లై వెడ్డింగ్. సో ఈ రెండు అయితే మనకి సూన్ యానిమే అడాప్టేషన్ అయితే అవబోతుంది అనమాట. సో ఫస్ట్ చెప్పింది అయితే ఒక లైట్ నావెల్, సెకండ్ చెప్పింది వచ్చేసరికి మాంగా. ఈ రెండు అయితే మనకి సూన్ యానిమేస్ కింద అడాప్టేషన్ అవుతుంది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, టోమ్ రైడర్. సో టోమ్ రైడర్ అని చెప్పి ఒక యానిమే అయితే మనకి సూన్ రిలీజ్ అయితే అవబోతుంది. సో దానికి సంబంధించి కీ విజువల్ రిలీజ్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది అచ్చం లైక్ సోలో లెవెలింగ్ లాగా ఉందన్నమాట. సో సేమ్ కాన్సెప్ట్. సో హీరో అయితే లెవలప్ అవుతాడు, అండ్ ఈవెన్ ఆర్ట్ స్టైల్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. సో మీరు గనక ఈ యానిమేని చూసుంటే, ఐ మీన్ ఈ మాంగా ఆర్ మాన్వాని చదువుంటే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి ఎలా ఉంటుందో. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, జూత్సు కైసన్ అండ్ ఫ్రీ ఫైర్ ది కొలాబ్ వస్తుందని మీ అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ వీక్ ఎన్రోల్ అయితే అయిపోయింది అనమాట. సో ప్రెజెంట్ అయితే మనకి దానికి సంబంధించి మనకి గోజో అండ్ ఇదోరి క్యారెక్టర్స్ అయితే ఇస్తున్నారు. ఇదోరి క్యారెక్టర్స్ ని మిషన్ కంప్లీట్ చేస్తే మనకి ఫ్రీగా ఇస్తున్నారు. సో గోజో క్యారెక్టర్ వచ్చేసరికి స్పిన్స్ ఇస్తున్నారు అనమాట. ఇంకా సుక్నావి అండ్ మిగిలినవి రిలీజ్ చేయలేదు. సో ఇంకా ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఎన్రోల్ అయితే అయిపోయింది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో కొనోసుబా అని చెప్పి ఒక యానిమే ఉందన్నమాట. సో దానికి సీజన్ 4 అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో కాకపోతే దాని రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది అయితే మనకు తెలియదు. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, డీమన్ స్లేయర్. డీమన్ స్లేయర్ క్రియేటర్స్ అయిన యానిప్లెక్స్ అండ్ యూఫ్టోబుల్ స్టూడియో వాళ్ళు అయితే ఒక రీసెంట్ గా జరిగిన ఒక అవార్డ్స్ సెక్షన్ లో అయితే చెప్పారనమాట. సో వాళ్ళైతే హ్యాండ్ డ్రాన్ ఆర్టిస్టులను అయితే అలాగే కంటిన్యూ చేస్తారంట. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు దాకా వర్క్ చేసిన వాళ్ళే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో లైక్ రైటర్స్, వాయిస్ యాక్టర్స్ అండ్ హ్యాండ్ డ్రాయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలాగే కంటిన్యూ అవుతారని. సో వాళ్ళందరూ ఇప్పుడు దాకా ఇంత హిట్ అవ్వడానికి వాళ్ళు పెట్టిన ఎఫర్ట్సే కారణం అని చెప్పి అయితే చెప్పుకొచ్చారు. సో సూన్ వచ్చే 3 ప్రాజెక్ట్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయని చెప్పి అయితే ఆయన అయితే చెప్పుకొచ్చారనమాట. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, జూత్సు కైసన్ సీజన్ 3 అయితే ఆల్రెడీ రిలీజ్ అయితే అయిపోయింది. సో దానికైతే ఇప్పుడు మనకి 7.8 ఐఎంటీబీ రేటింగ్ వచ్చిందనమాట. సో సీజన్ 3లో ఇదే లోయెస్ట్. ఫస్ట్ది వచ్చేసరికి 9.2, సెకండ్ది వచ్చేసరికి 8.7 ఉందన్నమాట. సో ఇది లోయెస్ట్ అనమాట. సో దీనికి రీజన్ వచ్చేసరికి దీంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మన కలింగ్ గేమ్ ఏంటి, అసలు దాంట్లో లోపల ఉన్న చాలా విషయాలు అయితే మనకి ఎక్కువ మొత్తం మ్యాటరే ఉందన్నమాట. టెంగెన్ ప్లాన్ మొత్తం అయితే చెప్తా ఉంటాడు. సో దీనికి సంబంధించిన ఒక సపరేట్ వీడియో చేస్తాను. కలింగ్ గేమ్ అంటే ఏంటి, అసలు కలింగ్ గేమ్ ఎలా స్టార్ట్ అయింది, టెంగెన్ ఎవరు,
ఇలాంటి సంబంధించిన ఒక వీడియో అయితే సెపరేట్ చేస్తాను. ఈ వీడియో అయితే సండే నైట్ అప్లోడ్ చేస్తాను. సో, మోస్ట్‌లీ అది మండే ఈవినింగ్ గాని, లేకపోతే ట్యూస్‌డే ఈవినింగ్ గాని వస్తది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, ఇవి అనమాట ఇప్పుడు దాకా ఉన్న మన ఈ గ్లోబల్ యానిమే అప్డేట్స్. సో, ఇప్పుడు మన రీజనల్ యానిమే అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే, సో, ఫస్ట్ వచ్చేసరికి ఈ వారం ఏ టీజర్స్ గాని, ప్రోమోస్ గాని లేవనమాట. సో, ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి 'ది గ్యాదర్స్ అడ్వెంచర్ ఇన్ ఏ ఇసెకై వరల్డ్'. సో, ఈ యానిమే వచ్చేసరికి అయితే మనకి ఫస్ట్ టైమ్ తెలుగు, తమిళ్‌లో అయితే మనకి మ్యూజ్ ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లో అయితే ఎయిర్ అయితే అవ్వబోతుందనమాట. ఇది ఫస్ట్ యానిమే అనమాట మ్యూజ్‌కి. బోత్ తెలుగు అండ్ తమిళ్‌లో. సో, ఇప్పటిదాకా వాళ్ళు ఓన్లీ హిందీ డబ్స్ మనకి రిలీజ్ చేశారు గానీ వాళ్ళ ప్లాట్‌ఫామ్‌లో. ఫస్ట్ టైమ్ అనమాట. సో, ఇది విన్న తర్వాత నేనైతే బాగా ఎక్సైటెడ్ అయ్యాను. ఇదొచ్చేసరికి ఈ జాన్ 20థ్‌న 9:30కి అయితే మనకి రిలీజ్ అయితే అవుతది. ఎవ్రీ ఎపిసోడ్ అయితే మనకి ఎవ్రీ ట్యూస్‌డే అయితే మనకి ఇదైతే రిలీజ్ అయితే అవుతదనమాట. సో, దీంతో మనకి ఇంకా చాలా యానిమేస్ వచ్చే అవకాశం ఉంది. సో, గైస్ ఖచ్చితంగా ఆ రోజు మిస్ అవ్వకండి. ఈ యానిమే ఎవరన్నా కొత్తది, ఇదొక ఇసెకై యానిమే అనమాట. సో, నేను చూస్తాను. రివ్యూ కూడా ఇస్తాను. సో, మీరు కూడా యానిమేస్ చూస్తున్నాం అనుకుంటే దాంట్లో నుంచి చూడండి. ఎందుకంటే మనకి ఫ్యూచర్‌లో ఇంకా యానిమేస్ రావచ్చు. ఒకవేళ దానికి మంచి వ్యూస్ వస్తే. సో, ఇంకోటి మ్యూజ్ ఏషియా వాళ్ళు చాలా యానిమేషన్ డబ్ చేశారు. చాలా మందికి తెలీదు. లైక్ మనకి యానిమే టైమ్స్‌లో 'డీమన్ స్లేయర్' సీజన్ 1 గాని, తర్వాత మనకి 'వన్ పంచ్ మ్యాన్' మనకి మొన్న తెలుగులో వచ్చింది గానీ, ఇవన్నీ వాళ్ళు డబ్ చేసిందే. మాక్సిమం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అండ్ డబ్బింగ్ చేస్తే దాని క్వాలిటీ వేరే లెవెల్‌లో ఉంటది. సో, ఐయామ్ సో ఎక్సైటెడ్ అనమాట యానిమేకి. అండ్ ఇంకా యానిమేస్ రావాలని కోరుకుంటున్నాను. సో, మ్యూజ్ ఇండియా యూట్యూబ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా జాన్ 20థ్‌న అయితే 9:30కి చూడండి. సో, తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే 'షిన్‌చాన్'. సో, 'షిన్‌చాన్' నుంచి అయితే ఇంకొక మూవీ అయితే వస్తుందనమాట. 'యమీ ఇన్ టమీ'. సో, యాక్చువల్లీ ఇది థియేట్రికల్ మూవీ కాదు. మనకు సోనీలో వస్తుంది. 'యమీ ఇన్ టమీ' అని చెప్పి ఒక మూవీ అయితే వస్తుందనమాట. ఈ 18థ్‌న సండేన. సో, 11 AM సోనీలో. సో, నాలాంటి 'షిన్‌చాన్' ఫ్యాన్స్ ఉంటే మిస్ అవ్వకండి, చూసేయండి. సో, ఇవి అనమాట ఇప్పుడు దాకున్న రీజనల్ యానిమే అప్డేట్స్. సో, ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన యానిమేస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ 'బ్లీచ్' సీజన్ 1 అయితే మనకిప్పుడు అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్‌లో అయితే ప్రెజెంట్ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ జపనీస్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. సో, ఎవరైనా చూడాలనుకుంటే దాంట్లో చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి 'జుజుత్సు కైసెన్' సీజన్ 3 ఎపిసోడ్ 3 అయితే రిలీజ్ చేశారు. బట్ తెలుగు డబ్ అయితే ఇంకా రాలేదు. 'జుజుత్సు కైసెన్' సీజన్ తెలుగు డబ్ వచ్చేసరికి మనకి 29థ్‌న అయితే రిలీజ్ అయితే అవుతది. సో, దాని తర్వాత మిగిలినవి కూడా రిలీజ్ అవుతాయి. తర్వాత వచ్చేసరికి 'సెంటెన్స్ టు బి ఎ హీరో' ఈ యానిమే అయితే ఎపిసోడ్ 2 రిలీజ్ చేశారు. సో, రిలీజ్ చేసిన ఎమ్మటే మనకి తెలుగు డబ్ కూడా రిలీజ్ చేశారు. సో, ఇప్పుడు ఇది సీజన్ 1 ఎపిసోడ్ 1 అండ్ 2 మనకిప్పుడు అవైలబుల్‌గా ఉంది. అండ్ టీవీ టెలికాస్టర్స్ గురించి మాట్లాడుకుంటే, 'ఎన్ ఎరికాస్ మామ్ డిలెమా హౌ టు లవ్ యువర్ ఎల్ఫ్ బ్రైడ్'. సో, ఈ యానిమే వచ్చేసరికి మనకైతే సోనీలో ఈ 19థ్ జాన్ నుంచి అయితే నైట్ 10:30కి తెలుగులో అయితే టెలికాస్ట్ అయితే అవ్వబోతుంది. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్‌ఔట్ చేయండి. సో, ఇవే అనమాట ఇప్పుడు దాకా ఉన్న యానిమే అప్డేట్స్. ఐ హోప్ నేను అన్నీ కవర్ చేశాను. సార్ చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి. సో, అందుకే అనమాట. సో, నెక్స్ట్ మనకి 'కలింగే మార్క్' మీద అయితే ఒక డీటెయిల్ రివ్యూ వీడియో అయితే చేస్తాననమాట. సో, చెక్‌ఔట్ చేయండి. అంతేకాదు 'జుజుత్సు కైసెన్' సీజన్ 1 మీద కూడా నేను ఒక ఐ మీన్ సీజన్ 3 ఎపిసోడ్ 1 మీద కూడా ఒక రివ్యూ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే ఛానెల్‌లో ఉంటది, చెక్‌ఔట్ చేయండి. సో, ఇది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యానిమే ఫ్యాన్స్‌కి షేర్ చేయండి. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ రా యానిమే తెలుగు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై.